హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ యాప్టిట్యూడ్. ఈరోజు వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఈ క్వశ్చన్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు మెయిల్లో అడిగారండి. సో వారి కోసం నేను ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక క్వశ్చన్ని చూసినట్లయితే, కృష్ణ వాక్ ఏ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 37 minutes. అంటే వాక్ ప్లస్ రైడ్ ఈక్వల్స్ టు టైం ఎంత 37 minutes అనమాట. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏమైంది చూడండి, కృష్ణ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ 55 minutes. అంటే వాక్ ప్లస్ వాక్ ఏమవుతుంది, 2 వేస్న వాక్ చేస్తే టైం ఎంత టేకింగ్ అవుతుంది చూడండి ఒకసారి, 55 minutes అనేది సమయం పడుతుంది. అయితే హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ హిమ్ టు రైడ్ బోత్ వేస్, అంటే బోత్ వేస్లో ఒకవేళ రైడ్ చేసినట్లయితే ఎంత టైం అనేది పడుతుంది అనేది క్వశ్చన్ అండి. సో 2 రైడ్ అనేది చూడాలి. సో మనకి 2 వాక్ అనేది తెలుసు, 2 రైడ్ అనేది కనుక్కోవాలి. సో ఈక్వేషన్ మనం ఒకసారి చూడండి, సింపుల్గా వీటిని బోత్ సైడ్స్ మల్టిప్లై బై 2 చేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై బై 2 అయితే వాక్ ప్లస్ రైడ్ ఇంటూ 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ 37 ఏమవుతుంది, 74 minutes అవుతాయి. అప్పుడు వాక్ ఇంటూ 2 అంటే 2 వాక్ ప్లస్ 2 రైడ్ ఈక్వల్స్ టు 74 minutes. సో మనకు ఆల్రెడీ 2 వాక్ అనేది తెలుసు అండి. సో 2 వాక్ అనేది ఎంత, 55 minutes. అంటే రెండు వైపులా వాకింగ్లో మనం చేసినట్లయితే 55 minutes అనేది టైం పడుతున్నట్టు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేయండి, అది 55 minutes అని, ప్లస్ 2 రైడ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది, 2 రైడ్ని కనుక్కోవాలి అంటే ఈ 74లో నుంచి ఈ 55ని అటు పంపించేయండి. సో 74లో 55 అనేది మైనస్ చేస్తే 19 minutes అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 19 minutes అనమాట.